వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. అయితే ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రోమో గురించి నేను రివ్యూ చెప్తాను. దాంట్లో కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అది చూడండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో యాక్చువల్గా ప్రోమో గురించి మాట్లాడదాం. ప్రోమోలో ఏమవుతుంది, మనకు ప్రోమో ఓపెన్ చేయగానే టాస్క్ ఇచ్చారు. దానికి అదే ఒక రింగ్ టాస్క్, అదే మనం నడుముకి వేసుకుని ఊగుతాం కదా, ఆ రింగ్ టాస్క్ ఇచ్చారు. ఆ రింగ్ టాస్క్ ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ రింగ్ టాస్క్ ఎట్లా చేయాలంటే, వాళ్ళు టీం మెంబర్స్ ఉన్నారు కదా, ముగ్గురు టీం మెంబర్స్ ఉన్నారు కదా, ఆ టీం మెంబర్స్లో బెటర్ టీం మెంబర్గా ప్రూవ్ చేసుకోవడానికి ఆపర్చునిటీకి ఇద్దరికి ఇచ్చారు. ఒకటి నైనికాకి, రెండోది ఇది యష్ని టీంకి ఇచ్చారు. సో వాళ్ళు ఏంటంటే టాస్క్, ఆ రింగ్ వేసుకొని అందరు పాస్ చేసుకుంటా చేతితో టచ్ చేయకండి కింద వేయాలి. సో ఆ టాస్క్ స్టార్ట్ చేశారు. ఇటు సైడు లాస్ట్లో ఏమో నైనికా టీం, లాస్ట్లో ఏమో అహ్మద్ ఉన్నారు, అటు సైడ్ లాస్ట్లో ఏమో శేఖర్ భాష ఉన్నారు. ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు తీసుకొని లేచి లాస్ట్ వాళ్ళు వేసేటప్పుడు చేతి ఆకూడదు. సో అది టాస్క్. ఆ టాస్క్ స్టార్ట్ అయినాక ఇద్దరు టీం పోటాపోటీకి వేసేసారు. పోటాపోటీకి వేసేసిన తర్వాత ఇది ఉంది కదా, ఎవరు, నైనికా టీం గెలిచింది. సో నైనికా టీం గెలిచిన తర్వాత ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది. ఏంటంటే, వీళ్ళు జరిగే ప్రాసెస్లో ఎవరు ఎలా వేసారని ఎవరు చూసుకోలేదు. తర్వాత ఎవరు నిఖిల్ అబ్జర్వ్ చేసి ఇలా జరిగింది, హెడ్ పై నుంచే వేస్తున్నాడు, కిందకి వంగేయట్లేదు. సో అదని ఒక ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు, హెడ్ అనేది కూడా బాడీలో ఒక పార్టే కదా, మీరు దాన్ని ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు, హెడ్ కూడా ఒక బాడీలో పార్టే కదా, మేము చేతితో టచ్ చేయలేదు, మేమే గెలిచినట్టు అని కాంట్రవర్సీ నడిచింది. సో ఓవరాల్గా ఈ కాంట్రవర్సీ పెద్దగా నడుస్తుంది. దీంట్లో నైనికా టీం గెలిచిన తర్వాత రూమ్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు. లైవ్ అప్డేట్స్లో రూమ్లోకి వెళ్ళాక పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు. నేను వేరే వాళ్ళ గెలుపు మీద ఆధారపడి లేను, నేను మీరు ఇది అన్వాంటెడ్గా ఈ ఇష్యూని రైజ్ చేస్తున్నారు, ఈ ఇష్యూని మీరు తొందరగా షార్ట్అవుట్ చేయాలి. సరే, అక్కడైతే యష్మిక దీనికి చాలా కోప్పడి క్లాప్ కొట్టడం స్టార్ట్ చేసింది. దానికి రిప్లైగా ముందు కదా, ఎవరు, కిరాక్ సీత ఇచ్చింది, నేను మీతో మాట్లాడదు, ఆ అక్కతో మాట్లాడుతున్నాను, మీరు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకూడదు, సరే అని చెప్పి అమ్మటి వెళ్ళిపోతుంది. తర్వాత నిఖిల్ కొంచెం ఓవర్ ఎగ్జైటెడ్ అయ్యి మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. నేను మాట్లాడే పాయింట్ మీకు అర్థం కావట్లేదు, మీరు ఇలా చేశారు, సో అది మీరు రెక్టిఫైడ్ చేసుకొని మీరు తప్పుగా రాంగ్ వేలో గెలిచారు, ఎవరిది ఇది అన్యాయం కదా, వేరే టీం మెంబర్స్ అందరు సపోర్టివ్గా ఉండాలి, మీరు తప్పు చేస్తున్నప్పుడు టాస్క్లో మేము నోటీస్ చేసి మీకు చెప్తున్నాము, మీరు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అని పెద్ద ఆర్గ్యుమెంట్ చేశాడు. తర్వాత నైనికా ప్లస్ నైనికా ప్లస్ ఇంకొక ఆడ కంటెస్ట్ పేరు గుర్తొస్తలేదు, వాళ్ళిద్దరి మధ్య గట్టి డిబేటే జరిగింది. ఏంటంటే, మేము కరెక్ట్గానే వేసాము, కరెక్ట్ ప్రాసెస్లోనే వేసాము, మేము మొత్తం ప్రాసెస్ సరిగా చేసాము, హెడ్ కూడా బాడీలో ఒక పార్టే కదా, దాన్ని మీరు ఎందుకు తప్పుగా పడుతున్నారు, బాడీ ఆయన ఇట్లా వేసేసాడు, ఆయన కంఫర్టబుల్గా ఉంది అట్లా వేసాడు, మీరు ఇట్లా వంగేసుకున్నారు, అది మీకు కంఫర్టు, శేఖర్ భాష గారి కంఫర్టు శేఖర్ భాషది, అహ్మద్ కంఫర్టు అహ్మద్ది. సో మీరు ఎందుకు దీన్ని ఇంత ఆర్గ్యుమెంట్ కింద మారుస్తున్నారు? ఇది యష్మిక ఏమంటుందంటే, చూడు ఇది ఇట్లా కాదు, ప్రాపర్గా వంగి వేయాలి, ఇట్లా పైనుంచి చేస్తే ఎందుకు దానికి గేమ్ అంటాం, ఇదంతా కరెక్ట్ కాదు, మీరు రాంగ్ వేలో గెలిచారు. సో ఇదంతా ఒక డిబేట్గా జరిగింది. లైవ్ అప్డేట్స్ కొంచెమే చూశాను కాబట్టి కొంచెమే చెప్తున్నా. సో ఇదంతా ఆర్గ్యుమెంట్ జరిగింది. సో దీని గురించి ఫుల్ అనాలిసిస్ నైట్ వచ్చే రివ్యూ వీడియోలో చెప్తా. దీంట్లో కొన్ని ఫ్లాసెస్ ఉన్నాయి. తర్వాత ఆ వీడియోలో మీకు లైవ్ అప్డేట్స్, కొంచెం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు, ఎవరెవరు ఈ వీక్లో ఎలిమినేట్ అవుతున్నారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదా, దాంట్లో ఏం పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో, అంటే అర్ధరాత్రి వచ్చే వీడియోలో చెప్తాను. మీరు ఆ వీడియో తప్పకుండా చూస్తే రేపుడిది అనాలిసిస్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఈ సిరీస్ కొంచెం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఎంకరేజ్మెంట్ బాగానే వస్తుంది కదా, నేను అనుకున్నంత స్థాయిలో రావట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, తప్పకుండా మీరు చూస్తే మీకు నచ్చితే పక్క వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది నాకు చాలా బూస్టప్ ఇస్తుంది, నాకు కొంచెం ఇంకా పెద్ద వీడియోస్ చేయడానికి మోర్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో దాని ద్వారా నేను ఇంప్రూవ్ అవ్వడానికి, నా ఛానల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్. ఛానల్ పేరు మళ్ళీ చెప్తా. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.